jungle. ఈ రేషన్ కార్డ్ నంబర్ని ఆన్లైన్లో ఏ విధంగా తెలుసుకోవాలి? ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ కోసం చాలా మంది అయితే అప్లై అయితే చేసుకుంటున్నారు. ఈ కొత్త రేషన్ కార్డ్ ప్రాసెస్ ఎక్కడి వరకు వెళ్ళింది? మీ ఆధార్ కార్డ్ నంబర్తో ఏ విధంగా చెక్ చేసుకోవాలి? మీరు ఇదివరకే రేషన్ కార్డు కోసం గనక అప్లై చేసుకున్నట్లయితే మీ రేషన్ కార్డ్ నెంబరు మీ ఆధార్ కార్డ్ నంబర్తో సెర్చ్ చేస్తే మీకు ఎక్కడి వరకు వెళ్ళింది, పెండింగ్ ఏముంది, అప్రూవల్ అయిందా, ప్రతి ఒక్కరు మీ ఆధార్ కార్డ్ నంబర్తోని మీ రేషన్ కార్డ్ నెంబర్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది మీకైతే అర్థమైతే అవుతుంది. ఇక్కడ చూడండి, గూగుల్లో ఎఫ్ఎస్సి సర్చ్ అని టైప్ చేయండి. ఎఫ్ఎస్సి సర్చ్ టైప్ చేయగానే మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ పోర్టల్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీకు ఇదివరకే రేషన్ కార్డ్ నెంబర్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తే మీకు రేషన్ కార్డు సర్చ్ పైన క్లిక్ చేయగానే మీ రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నాయి అంతమంది పేర్లు రావడం అయితే జరుగుతుంది. కానీ ఈ రేషన్ కార్డులో పేర్లు కొత్తగా ఎక్కించిన వారి కానీ లేదంటే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళై ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ నంబర్తోని సెర్చ్ చేసి మాత్రమే మీకు స్టేటస్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకైతే ఈ విధంగా చూపిస్తుంది. ఈ ప్రాసెస్ మాకు తెలుసు, ఇంకా వేరే ఏదైనా చెప్పండి అని చాలా మంది అయితే అడుగుతున్నారు. తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే. ఇక్కడ చూడండి, తెలియని వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ కొత్త ట్యాబ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అప్లికేషన్ సర్చ్ అని మీరైతే గూగుల్లో సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీకు రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, వచ్చిన తర్వాత మీరు మీ సేవలో అప్లై చేశారు కదా, మీ దగ్గర మీ సేవలో అప్లై చేసిన రిసిప్ట్ నెంబర్ ఉన్నా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదంటే మీ అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ పైన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ను సెర్చ్ చేసి కూడా మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యూఐడి నెంబర్ ఉంటుంది కదా, అంటే ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ చూడండి, డిస్టిక్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ముందైతే మీరు డిస్టిక్ అయితే సెలెక్ట్ చేయాలి. మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ను సెర్చ్ చేయాలి. అంటే మీ ఆధార్ కార్డ్ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి, ఆధార్ కార్డ్ నంబర్ని అయితే ఎంటర్ చేశాను. ఆధార్ కార్డ్ నంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్. ఎవరైతే మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో ఇక్కడ అప్రూవ్ కనుక వచ్చినట్లయితేనే మీకు మీ రేషన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ జనరేట్ కావడం అయితే జరుగుతుంది. కొత్త రేషన్ కార్డు రాని వాళ్లకు ఇక్కడ పెండింగ్ అని చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్రూవల్ అని రాదు, రేషన్ కార్డ్ నెంబర్ అయితే రాదు. అదేవిధంగా ఫ్యామిలీ కానీ పిల్లల పేర్లు యాడ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ పెండింగ్, డిఓ పెండింగ్, డిఎస్ఓ పెండింగ్ అని ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఈ ఆధార్ కార్డ్ నంబర్తో ఎవరి తెలుసుకోవచ్చు అంటే మీ పిల్లలవి కానీ మీ ఫ్యామిలీ మెంబర్ పేర్లు యాడ్ చేసిన వాళ్ళు, కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళవి మాత్రమే మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరి అయితే ఇక్కడ చూపించదు. ఇప్పుడు చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ అప్రూవ్ అని ఎప్పుడు వస్తుందో అప్పుడు మీకు రేషన్ కార్డ్ నంబర్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరే మీ మొబైల్లో మీ ఆధార్ కార్డుతో ఈ విధంగా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.